హర హర మహాదేవ్ అందరికి. మనమైతే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడైతే షాప్ అయితే తెరుస్తున్నాడు. ఇక మనమైతే లేచి ఫుల్ ప్యాక్ చేసుకొని మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనమైతే చారు పెట్టుకోవాలి తొందరగా. నేనైతే ఏం చేయలే, గమ్మని ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను నేను డైరెక్ట్గా. భయ్యా ఈ రోడ్డులో నేను 10 కిలోమీటర్ల దాకా వచ్చిన, ఒక్క ఊరు దొరకలే, ఏది దొరకట్లే, పక్కన ఏదన్నా ఛార్జింగ్ పెడదామన్నా కానీ అయిపోయినా భయ్యా ఈరోజు నేను. భయ్యా ఇక్కడ విలేజ్ లోపలికి వచ్చి అయితే ఇరుక్కవైనాం అనుకో, దగ్గర దగ్గర ఏమన్నా ఉంది భయ్యా. వీళ్ళకి నా భాష అర్థం కాదు, నాది ఏమో వీళ్ళకి నా భాష. నేను ఇంగ్లీష్ మాట్లాడినా, అది ఒక్క ఇద్దరు మాట్లాడిరు భయ్యా. ఒక ఆయనేమో ఏదో వచ్చి రానట్టు మాట్లాడిండు, ఒక ఆయనేమో బాగానే మాట్లాడిండు అనుకోండి. ఇక దాని గురించి ఎందుకు భయ్యా, ఇక్కడ బ్యాటరీ ఛార్జింగే దొరకట్లేదు భయ్యా. వీళ్ళకి కొంచెం అర్థం కూడా చేసుకోలేకపోతున్నారు భయ్యా, ఆ స్థితిలో ఉన్నారు మొత్తం వీళ్ళైతే. చూద్దాం, ఏడన్నా మళ్ళీ అడిగి చూస్తా నేను. ఏడన్నా ఒకేలా దొరికితే ఓకే, దొరకపోతేనే భయ్యా చుక్కలు చూస్తా. ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని ఒకవేళ దొరికిందంటే మంచిగా ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ షోరూమ్ కొట్టేస్తా భయ్యా. నేనైతే షోరూమ్ ఉంది ముంగట, ఆడ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది మనది భయ్యా. మన బండి అయితే ఈడ నేను మధ్యలో ఒకటి అయితే దొరికింది భయ్యా. ఈడేదో గోదాం లాగా ఏదో ఉంది సంథింగ్. వీళ్ళని పక్కన వాళ్ళని అయితే అడిగినాను, ఈడ కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నా. కానీ ముందు మన ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసి తర్వాత మనది ఇదైతే పెట్టిన, ఒక 5% ఎక్కిన తర్వాత ఇదైతే పెట్టిన. ఇక చూద్దాం, ఎక్కించి మొత్తం ఫుల్ ఎక్కించి వెళ్ళే లోపు అట్లా అట్లా ట్రై చేద్దాము. మరి ఏమవుతుందో చూద్దాం, ముందు ముందు ఏమవుతుందో భయ్యా. మనమైతే టిఫిన్ తెచ్చుకొని తినేస్తున్నాం, ఆకలి అవుతుందని చెప్పేసి. ఇదిగోండి పూరి, ఈడ 20 రూపీస్ పడింది భయ్యా, జస్ట్ 20 రూపీస్ పూరి వచ్చేసింది. హాయిగా ఇది తినేసి మనం ఇక్కడ కొంచెం ఈడనే ఉండి ఛార్జింగ్ పెట్టుకుని మెల్లగా బయలుదేరుదాం. ఏం కంగారు లేదు మనకి. బ్రో అడిగిండు ఒక వాటర్ వేయాలి అది అని చెప్పేసి అడుగుతుండే పైనుంచి. లాస్ట్లో చూపెడతాం మీకు, వెళ్ళేటప్పుడు బ్రోని పిలిచి ఏమన్నా చూపెడతాం బ్రోని కూడా భయ్యా. మనకి ఈ బ్రోనే అయితే మనకి ఈడ పెట్టుకోమని చెప్పేసి చెప్పిండు. మనమైతే ఈడైతే పెట్టుకున్నాం, మనం పెట్టుకుని వెయిట్ అయితే చేస్తున్నాం. ఇక మనకి వాటర్ కూడా ఇచ్చిండు, వాటర్ కూడా ఇచ్చి కొంచెంసేపు ఇక కూర్చున్నాం మనం. ఇక అటు ఇటు తిరిగేసి కొంచెంసేపు ఇక మెల్లగా ఈడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక మనం ఈడి నుంచి ఎటు కొడదాం అర్థం కావట్లే. ఇక ముందు ముందు చూద్దాము, ముందు మన షోరూమ్ వైపు వెళ్దాము. షోరూమ్ దగ్గర నుంచి మనం కొడితే ఇంకొక 60 కిలోమీటర్స్ ఎక్స్ట్రా కొట్టవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కొంచెం కష్టం అవ్వచ్చు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో భయ్యా. ఇప్పుడు టైం అయితే 1 దగ్గరకు వస్తుంది. ఇంకొక 20 మినిట్స్ ఉంటే 1 అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాల్లో అయితే మన ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనమైతే బ్యాగ్ ప్యాక్ చేసుకుందాము తొందరగా. బ్యాటరీ దీనిలో పెట్టేసుకుని బ్యాగ్ ప్యాక్ చేసుకొని మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఆడకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆడ మనం ఛార్జింగ్ పెట్టుకుందాం, మళ్ళీ ఆడ కనిపిస్తాం మీకు. చలో భయ్యా, ఈ బ్రిడ్జ్ అయితే చూడండి, హైలైట్ ఉంది. ఈ బ్రిడ్జ్ మామూలుగా లేదు భయ్యా. ఇది ఇంకా మన డెస్టినేషన్కి అయితే 25 కిలోమీటర్స్ ఉంది. మన రియో వచ్చేసి ఉరుకుతుంది అనుకోండి ఇక ముంగటికి. ఇంకా 25 కిలోమీటర్స్ భయ్యా లాస్ట్. మనం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్లీ. భయ్య కూడా చూస్తుండే చూడు మనల్ని మొత్తం. అందరు ఇట్లానే చూసుకుంటూ పోతారు దీని మీద ట్రావెల్ చేస్తుంటే. విచిత్రంగా ఇక దీని మీద ఎవరు ట్రావెల్ చేస్తారు, ఇక మనం తప్ప ఇంకెవ్వరు ట్రావెల్ చేయలేరు దీని మీద, అది ఘోరంగా. చలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పెడతా మీకు భయ్యా. 3:30 అవుతుంది. ఇప్పుడే నేనైతే షోరూమ్ అయితే రీచ్ అయినా. షోరూమ్ అయితే ఇదే భయ్యా, మొత్తం వెనకాల ఉంది కదా షోరూమ్ అయితే. వెనకాల షోరూమ్ అయితే చూడండి ఒకసారి, మామూలుగా లేదు భయ్యా. చిరిగిపోయింది అనుకో మొత్తం, అట్లుంది వెనకాల. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఫుల్గా. ఇప్పుడైతే షోరూమ్లోకి అయితే వెళ్ళారు, లోపలికి అయితే వెళ్ళి కొంచెం మాట్లాడి సర్వీస్ అయితే వేయించుకుందాం ఎట్లా కొట్టగా భయ్యా. మన సర్వీస్ అయితే జరుగుతుంది. వీళ్ళు అయితే కుంభకోణం వాళ్ళు మంచిగా ఎండి సార్కి కూడా చెప్పారు మన గురించి. ఎండి సార్ వచ్చి మనతో మాట్లాడి మంచిగా వీళ్ళు కూడా మంచి సర్వీస్ ఇచ్చారు భయ్యా. థ్యాంక్స్. Can I take selfie?
భయ్యా ఈ అన్న అయితే మనల్ని కలిసి ఒక సెల్ఫీ తీసుకుని అయితే మంచిగా మాట్లాడిండు భయ్యా. భయ్యా మనం తంజావూరుకి అయితే వచ్చేసినాం. తంజావూరులో మనం ఇక్కడ ఇది భారత్ పెట్రోల్ బంక్ భయ్యా. ఇక ఈ బంక్ అయితే ఆఫ్ చేసిర్రు. 24 అవర్స్ అయితే కాదు. ఇక బంక్లో అయితే మనమైతే ఈరోజు స్టే చేయబోతున్నాం. ఇక్కడ స్టే చేసి మనం రేపు సంగతి చూద్దాం. ఇక రేపు మరి ఏమవుతుందో చూద్దాము భయ్యా. మనకు కానీ కుంభకోణంలో యాంపియర్ షోరూమ్ వాళ్ళు ఎంత మంచోళ్ళో భయ్యా చెప్పాలంటే. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. మొత్తం నా సర్వీసింగ్ ఎంత నీట్గా చేసిరంటే మొత్తం నీట్ సర్వీసింగ్. కుంభకోణం వాళ్ళకి సెట్ బ్రో చెప్పాలంటే. ఇప్పుడు వరకు తమిళనాడులో నేను ఏ షోరూమ్ చూడలే, అంత మంచి షోరూమ్ అది. చలో ఇక్కడితో ఎండ్ చేద్దాము. ఇక మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, మీరైతే కామెంట్ అయితే వేయండి భయ్యా. కామెంట్ చేయట్లే ఎవ్వరు, ఒక్కరు కూడా కామెంట్ చేయరు. ఇక నాకు ఎవరని తెలుస్తుంది భయ్యా, ఎవరు వచ్చిర్రు చూసిర్రు అని చెప్పేసి నాకు తెలుస్తుంది. కొంచెం కామెంట్ చేయండి. ఇక ఏదన్నా ఉంటే కామెంట్లో చెప్పండి, కొంచెం నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పడబడ కొట్టురి బాయ్.